ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు తమ్మర గోపన్న రచించినటువంటి జానకీ శతకంలో 71వ పద్యాన్ని చూస్తున్నాం. తనను గురించి ఏకాంత సమయంలో, అంటే రామచంద్రులు నీతో ఏకాంతంగా ఉన్న సమయంలో నన్ను గురించి చెప్పమని కవి అమ్మ సీతమ్మను ప్రార్థిస్తూ ఉన్న ఘట్టంలో ఉన్నాం మనం. కొంతకు కొంత నిద్దురను కూర విభుండు సఖీ జనాళి శుద్ధంతము వీడునంత హృదయాధిపు తల్పమలంకరించి ఏకాంతమిధ ప్రసంగములయందు నొకింతగా నేని నాదు వృత్తాంతము. ఏకాంతమిధ ప్రసంగములయందు నొకింతగనేని నాదు వృత్తాంతము చెప్పుమా రఘుకులాబ్ధి సుధానిధి తోడ జానకి. అమ్మా తల్లి, స్వామితో నీకు ఏకాంతం సంభవించేదే. సఖీజనం అంతా కూడా బయటికి వెళ్ళిపోయి స్వామివారు నిద్రకు ఉపక్రమించే సమయంలో కొంతకు కొంత కొద్ది కొద్దిగా నిద్రలోకి స్వామి జారుతూ ఉండగా సఖీ జనాళి శుద్ధంతము వీడునంతా చెలికత్తెలందరూ కూడా నెమ్మది నెమ్మదిగా తలుపులు దగ్గరికి వేసి అంతఃపురాన్ని వదిలి వెళ్ళిన తర్వాత హృదయాధిపు తల్పమలంకరించి, హృదయాధిపుడైనటువంటి ఆ రామచంద్రుని యొక్క గుండెల మీద తలపెట్టుకుని ఏకాంతమిధ ప్రసంగములయందు నొకింతుక ఏని నాదు వృత్తాంతము చెప్పుమా. ఇద్దరు కూడా ఏకాంతంగా మాట్లాడుకునేటటువంటి సమయంలో కొద్దిగానైనా నన్ను గురించి, నా విషయం గురించి, నేను చేసిన పాపాలను క్షమించమని రఘుకులబ్ధి సుధానిధి తోడ జానకి చెప్పుమా. ఓ తల్లి సీతమ్మ, రఘుకులాబ్ధి సుధానిధి, రఘుకులం అనేటటువంటి పాలసముద్రంలో జన్మించినటువంటి చందమామ రామచంద్రుడు, అటువంటి రామచంద్రుడితోటి నన్ను గురించి చెప్పమ్మా అని ప్రార్థిస్తున్నాడు కవి. అద్భుతమైన సన్నివేశం. కొంతకు కొంత నిద్దురను కూర విభుండు సఖీ జనాళి శుద్ధంతము వీడునంత హృదయాధిపు తల్పమలంకరించి ఏకాంతమిధ ప్రసంగములయందు ఒకింతగనేని నాదు వృత్తాంతము చెప్పుమా రఘుకులాబ్ధి సుధానిధి తోడ జానకి. స్వస్తి.